కలువరి మహిమా శుభ సందేశం. రోమాపత్రిక 13వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. 14 వరకు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమునైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారమై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. రాత్రి చాలా గడిచి పగలు సమీపమైంది అని అన్నాడు. విందులు, వినోదాలు, ఆహ్లాదము, ఎంజాయ్మెంట్ అనుకుంటూ రాత్రిళ్ళు మరి మత్తు పదార్థాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కలహాలు, ఎక్కువగా ఇవన్నీ జరగడానికి ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది సమయం? రాత్రే. అయితే రాత్రి చాలా సమయం గడిచిపోయిందట. ఇప్పుడు ఏం సమీపమైంది? పగలు సమీపమైంది. దేవుని ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకు రాత్రి కాలమా పగటి కాలమా? విషయం ఏమిటంటే, నీతి సూర్యుడుగా ఎంచబడిన యేసునాథుడు శిలువ మీద మనందరి పాప క్షమాపణ కొరకు తన విలువైన ప్రాణమును పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి మృత్యుంజయుడిగా మరి మరణాన్ని గెలిచి లేచి 40 దినములు తన భక్తులకు అగుపడి ఆయన పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. నీతి సూర్యుడిగా ఎంచబడిన యేసునాథుడు ఈ లోకములో నుండి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు కనుక సంఘానికి ఇది ఏ కాలము? రాత్రి కాలం. ఎందుకంటే సూర్యుడున్న కాలాన్ని ఏం కాలం అంటారు? పగటి కాలం. సూర్యుడు లేని కాలాన్ని రాత్రి కాలం అని అంటారు. దేవుని సంఘానికి ఇది రాత్రి కాలమే. కానీ మనము రాత్రి వారముగా ఉండకూడదట. మనం ఎలా ఉండాలి? మనము పగటి సంబంధుల వలనే ఉండాలి. రాత్రి చాలా గడిచిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చీకటి కోణాలు కొన్ని ఉంటవి. అవి అందరితో పంచుకోవడానికి ఇష్టపడము. మనము అందరితో మాట్లాడడానికి ఇష్టపడము. అందరి ముందు బహిరంగంగా చెప్పుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. అది గడిచిపోయింది, చాలా గడిచిపోయింది. ఇప్పటికే పగలు సమీపమైంది అని అన్నాడు. మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, నీతి సూర్యుడైన యేసునాథుడు మరలా ఈ భూమి మీదకి రానయ్యున్నాడు. మరలా ఆధ్యాత్మిక జగత్తుకు ఏమి కలగబోతుంది? సూర్యోదయం కలగబోతుంది. హల్లెలూయా. నాన్నగారు కూడా అదే మాటలు మాట్లాడారు. ఇదిగో నేను మేఘారుడునై వచ్చుచున్నాను అని. రాత్రి చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు పగలు ఆరంభం కానుందిగా. అనగా యేసునాథుని రెండవ రాకడకి చాలా తక్కువ సమయము ఉన్నదని చెబుతున్నాడు అన్నట్టు. యేసునాథుని రెండవ రాకడకు చాలా తక్కువ సమయం ఉన్నది కనుక మనం ఏం చేయాలట? అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుమని అన్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ఉన్నవి.
అయితే ఇక్కడ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని రండి అని చెప్పట్లేదు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందామని అన్నాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. ఆ 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు, మా దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి ఎలాంటిదో తెలుసా? శరీర సంబంధమైనది కాదు అని అన్నాడు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యము మనల్ని శరీర సంబంధమైన యుద్ధోపకరణములు ధరించమని చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు లేక తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ అని అన్నాడు. శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కావు కానీ ఏం చేయగలుగుతాడట మరి? దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవి. పెద్ద పెద్ద కోటలను సైతము పడదోయగలిగినంత బలము కలిగిన యుద్ధోపకరణాలు కలిగి ఉన్నారట. మళ్ళీ అవి శరీర సంబంధమైనవి కావని అన్నాడు. దేవుని సంగమా, మనమందరము గమనించవలసిన విషయం ఏంటంటే మనమందరము కూడా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించాలి. ఇదే సరి అయిన సమయము. ఇంకా మనం నిద్రావస్థలో ఉన్నామనుకోండి, శత్రువు ఎప్పుడు మన మీద దాడి చేసేది తెలియదు. 5వ వచనంలో మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఏం చేస్తాడట? ఇతనుకున్న తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను బట్టి దేవునిని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసేస్తాడట. హల్లెలూయా. దేవునికి విరోధంగా ఆలోచనలు చేసి జీవోలు చేస్తాము, లేకపోతే ప్రజల్లో ఆ భావాలను తీసుకుని వెళతాము అని అంటే దేవుడు ఊరుకోడు. ఆయన ఏ రీతిగా పని చేసుకోవాలో ఆయన పని చేసుకుంటాడు. సువార్తకు విరోధంగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. యేసు ప్రభు అసలు ఆనవాళ్ళే లేవంటాడు ఒకడు. కానీ వాడు డేట్ ఆఫ్ బర్త్ వాడు హ్యాపీ బర్త్డే చేసుకుంటాడు. కానీ యేసు ప్రభువుకు ఆధారాలు ఏంటిదని అంటాడు. చారిత్రక ఆధారాలు ఎక్కడ ఉన్నాయని అంటాడు. ప్రపంచ మేధావులందరూ ఒట్టి వాళ్ళ చాలామంది ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన ఎంతోమంది ఉన్నారు కదా భూమి మీద. మరి కాల విభజన చేసేటప్పుడు ఈ శకపురుషుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? క్రీస్తునే. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఇప్పుడు అనట్లేదట ఒకడు అంట, ఇప్పుడు అట్లా ఎవరు అనట్లేదట. సామాన్యమైన శకం అట. అంటే ప్రజల మీద ఒక ఆలోచన ఇంప్లిమెంట్ చేసేయాలి. ప్రజలు ఎట్లా ఉంటారంటే ఒక మాట వినబడిందంటే అదే కరెక్ట్ కావచ్చు, ఎవరికి అట్లా అనుకుంటలేరు కావచ్చు, ఇట్లనే అనుకోవాలి కావచ్చు అని అనుకుంటారు. నువ్వు సైలెన్స్గా ఉంటే ఏమైనా సాటి సహోదరుల మీదనే పడి ఏడుస్తున్నారు తప్ప క్రీస్తుకు విరోధంగా వచ్చిన వాటిని మేము ఏ రీతిగా జయించాలనే ఆలోచన లేదు. ఆడు మంచుడు కాదు, వీడు మంచుడు కాదు, ఇవి మంచిది, ఆ మంచిది, వీళ్ళు వాళ్ళను వాళ్ళు వీళ్ళనంటే సరిపోతుంది. నేనేమంటున్నా అంటే మనం ఎవరో మంచోళ్ళం కాదని అంటున్నా. అవునా అన్న? అవును. నీతిమంతుడు లేడు,
ఒక్కరు లేడు. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపో. అందరము పాపులమే. మళ్ళీ ఆయన పాపి ఈయన పాపి అన్నాడు ఎందుకు మనం? మరి అందరం పాపులమైతే మరి ఏసే రక్తంలో కడగబడ్డాం కానీ, పాపులం కనుకనే కడగబడ్డాం, పరిశుద్ధులం అయ్యాం మనం. హల్లెలూయా. పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళీ ఆయన పాపి ఈయన పాపి అనుడు కాదు. మనం యేసయ్య అనే పరిశుద్ధుడని ఆయనను గురించి మనం ప్రకటన చేయాలి. యేసయ్యే రక్షకుడని ఆయన కొరకు ప్రకటన చేయాలి. ఒకడు అంటాడు ఆయన ఎట్లా రక్షకుడు అండి, ఆయన వేరే దేశంలో పుట్టిండు అని అంటాడు. క్రీస్తుని గురించిన దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే వారు. నువ్వేం చేయాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనేకులలో క్రీస్తే యేసే క్రీస్తని స్థాపించ పూనుకోవాలి. ఏం చెప్తాను? రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఉంది. నీకు చేతనైనంత వరకు నువ్వు దేవుని సువార్తను ప్రకటించి ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించరాదు? అది చేత కాదని మరి ఏం చేతనవుతుంది? మనం ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించి అపవాది కోట గోడలను కూల్చివేసే పనిలో మనం ఉండాలి. హల్లెలూయా. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉండి అబద్ధములతో సామ్రాజ్యాన్ని కోటలను కట్టుకున్నాడు. వాడు ఒక ఆయన అట భూమిని మోస్తాన్నట, ఒక ఆయన ఒక అబద్ధం. ఇంకొక ఆయన పాము మీద ఉన్నది భూమి అని అంటాడు, అదొక అబద్ధం. నువ్వు దేవుని వాక్యముల నుంచి సత్యం చెప్పరా? ఒక ఆయన అంటాడు కోతిలో నుంచి పుట్టినాం మనం అని అంటాడు. హల్లెలూయా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములలో అపవాదికి గాయం చేసే యుద్ధోపకరణములు, తొలగించే యుద్ధోపకరణములతో పాటు ఉండడానికి ధరించవలసిన విశ్వాసము, ప్రేమ అనే కవచములట. హల్లెలూయా. ఇప్పుడు ముగిస్తే అయిపోయేది కాదు. మూలవాక్యములు రండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 12. రాత్రి చాలా గడిచి పగలు సమీపమై ఉన్నది కనుక ఎవరిని ధరించుకోవాలట? యేసుక్రీస్తును ధరించుకున్న వారమై ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ ఇంకేం ధరించుకోవాలి చెబుతున్నాడు. 7వ వచనం. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచనమును, ఆ రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును క్రీస్తు ధరించుకొందుము. హల్లెలూయా. ఏం ధరించుకోవాలట మనము? విశ్వాస ప్రేమలు అను కవచనములు. కవచం అంటే ఇట్లా సేఫ్టీ డ్రెస్. ఏమిటట భక్తునికి? విశ్వాసము, ప్రేమ. విశ్వాసము, ప్రేమ. హల్లెలూయా. విశ్వాసుల పేరుకు కానీ ఏముండదు? విశ్వాసం ఉండదు. పేరుకు మాత్రం విశ్వాసులే కానీ లోపట విశ్వాసం ఉండదు. దేవుడు ప్రేమ స్వరూపి అని మనం చెబుతున్నాం. మనము కంటికి కనబడే మనిషినే ప్రేమించలేకపోతున్నాం. ఏం చేయాలి మనం? విశ్వాసము, ప్రేమ అను కవచనములను ధరించుకోవాలి.
ఎందుకంటే బైబిల్ దేవుడు పంపినటువంటి ఆయన హృదయ వాంఛ, దేవుని హృదయ కోరిక, మన మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనం ఎలా సృజించబడ్డాము, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మన బ్రతుకులను వెలిగించి మరి గొప్ప వెలుగునిచ్చే గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. మరి మనం పగటివారం కావాలి అంటే, మనం మర్యాదగా నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? క్రమం తప్పకుండా దేవుడు చెప్పిన మాటలను చదవండి. కనుక ప్రభు చిత్తమైతే ఇంకెప్పుడైనా విషయాలని నేను తేటగా మీతో పంచుకుంటాను. కానీ మెట్టుకు మనమందరము ఎవరిని ధరించుకుందాం? క్రీస్తు యేసును మనము ధరించుకుందాం. హల్లెలూయా. తర్వాత ఏం చేయకూడదని అన్నాడు? శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకై శరీరం విషయము ఆలోచన చేయకండి. యేసయ్యను మనం ధరించుకుంటే చూసేవాడికి ఎవరు కనబడతారు? యేసయ్య కనబడతాడు. యోబు అంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని కనుక నీతి నన్ను వస్త్రముగా ధరించను అన్నాడు. కనుక యేసయ్యను మనం ధరించుకొని ఈ లోకానికి మనలో ఎవరిని చూపించాలి? యేసయ్యను చూపించాలి, ఆయన ప్రేమను చూపించాలి. దేవుడు ఆ రీతిగా మనందరినీ మార్చును గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం.